సనాతన ధర్మం అంటూ కేవలం సనాతన ధర్మాన్ని రాజకీయానికి వాడుకుంటున్న మహానుభావులారా, మీరందరూ ఎక్కడున్నారని అడుగుతున్నా. రండి, వచ్చి సింహాచలం మెట్లు కడిగి ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తారా? భక్తులకు ఎవరు క్షమాపణలు చెప్తారు? జరిగినటువంటి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తారా? సిఐడి ఎంక్వైరీ చేస్తారా? సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తారా? ఏం చేస్తారు? ఏ రకమైనటువంటి విచారణ దీని మీద చేపడతారు? దీనికి కారకులు ఏమన్నా మీరు ఎలా వెలికి తీస్తారు? ఇది ముమ్మాటికి కూడా పాలకుల పూర్తి వైఫల్యానికి తార్కాణం సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త రావడం. దీని మీద లోతైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. ఆ నత్త రావడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. సంబంధిత ఈఓని సస్పెండ్ చేయాలి. సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈ యొక్క అంశం మీద గతంలో ఎవరైతే వచ్చి మెట్లు గడికి ఆర్భాటం చేసి, ట్రైన్లలో భజన చేసుకుని ఆర్భాటం చేసి, గుడి సెట్టేసినంత మాత్రాన బూతులు మాట్లాడినటువంటి వ్యక్తులు, ఇలాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, సనాతన ధర్మ పరిరక్షలుగా మీకు మీరు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అయ్యా రండి మహాప్రభు, మీకు చేతులు జోడించి మేము వేడుకుంటున్నాం.